భూమి మీద ఉన్న జీవకోటికి బువ్వ పెడుతున్న రైతాంగానికి నమస్కారం. మీరు చూస్తున్నారు యవస్యం టీవీ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మనం భూపాలపల్లి జిల్లాలోని మిరప రైతులతోని ముచ్చరిస్తూ వారి యొక్క అనుభవాలను తెలుసుకుంటున్నాం. వారు ఎలాంటి రకాలు వేశారు, ఆ యొక్క రకాల గుణగణాలు ఎలా ఉన్నాయనే విషయాలను తెలుసుకుంటున్నాం. ప్రజెంట్ అయితే మనము సెప్టెంబర్ నెలలో వేసినటువంటి లైకో సీడ్స్ వారి 64 అనే రకంలోనైతే ఉన్నాము. మనం ఇంతకు ముందు చేసిన వీడియోలు మిరప తేజ రకానికి సంబంధించినటువంటి వీడియోలు అయితే చేయడం జరిగింది. ఈ లైకో సీడ్స్ వాళ్ళది ఈ 641 అంటే ఇదంతా 341 సెగ్మెంట్ కి సంబంధించి రైతు వేశాడు. ఆ రైతు పేరు సతీష్ గారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన రైతుతోటి మనం ఈ రోజు ముచ్చరించే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ ఆయన ఒక ఎకరంలోనైతే 641 అనే వెరైటీని వేశాడు. ఈ యొక్క వెరైటీ ఎలా ఉంది, అసలు ప్రజెంట్ అంతకు ముందున్న వాతావరణానికి ఇప్పటి వాతావరణానికి తోటలు ఎలా ఉన్నాయని కూడా అన్న మాటల్లో తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఒకసారి మీ వివరాలు కూడా మా రైతులకు కూడా చెప్పండి. నా పేరు సతీష్, తిరుమలగిరి గ్రామం, రేగొండ మండలం, జయశంకర్, భూపాలపల్లి జిల్లా. ఓకే, మీరు వేసుకున్న రకం పేరు ఏంటిదండి? ఈ లైకో వాళ్ళది 641 అంటే మనకు 641 సెగ్మెంట్. ఇది 341 సెగ్మెంట్. ఓకే ఓకే, ఎక్కడ తీసుకున్నారన్న ఇది ఎంత? ఇది పరకాలను తీసుకున్నాం, మారుతి షాప్ లో. మారుతి షాప్ లో తీసుకున్నారు. ఓకే ఓకే, ఎన్ని ప్యాకెట్లు మీరు విత్తనం పెట్టారు? అంటే 12 ప్యాకెట్లు తీసుకొచ్చాను. 10 ప్యాకెట్లు సరిపోయింది ఎకరానికి. ఓకే ఓకే, అంటే మొత్తానికి ఈ 341 సెగ్మెంట్ పెట్టారా, మిగతా ఏమైనా రకాలు పెట్టారా? తేజస్వం పెట్టినాం. తేజ పెట్టారు. తేజ లైకో వాళ్ళది రేఖస్వం పెట్టినాం. రేఖ కూడా పెట్టారా? ఆ రేఖ పరిస్థితి ఎట్లా ఉందండి? రేఖస్వం బాగుంది. ఓకే ఓకే, మంచిగా పట్టకమే బాగా ఓకేనా? నిరుడు 5 ప్యాకెట్లు రేఖ పెట్టినాం. దాన్ని చూసి మళ్ళీ ఈ సంవత్సరం తీసుకొచ్చి ఎకరం పెట్టినాం. ఓకే, పోయినసారి ఓకేనా కాపుకి ఇట్లా బాగుంది. ఇప్పుడు ఇది వేరే సీడ్ల తోటి పోల్చుకుంటే బెటర్ గా ఉంది. బెటర్ అనిపిస్తుంది మీకైతే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. నేను నిడుస్తాం ఈ 341 సెగ్మెంట్ పెట్టినా, పోతే వేరే సీడ్ పెట్టినా, విజయ్ అని వేరే దానికంటే ఈ లైకో వాళ్ళ సీడ్ బాగుంది. ఈ 641 సెగ్మెంట్ అనేది అంటే 341 అనేది ఒక ఎకరమా లేకపోతే ఎకరం? ఎకరం పెట్టి ఒక ఎకరంలో మొత్తం ఎన్ని ప్యాకెట్లు పట్టినాయి దీనికి? 10 ప్యాకెట్లు 10 ప్యాకెట్లు పట్టినాయి. ఓకే, అంటే ఎంత ఎడంలో పెట్టుకున్నారు మీరు? మొలక శాతం ఎట్లా ఉంది? అంటే 30 ఇంచులు పెట్టినాం. 30 ఇంచులు అంటే మామూలుగా మొక్కకు ఈ సాలుకు ఎంత ఉంటదండి? సాలుకు మధ్యలోనే 30 ఇంచులు. 30 ఇంచులు మొక్కకు అట్లా 8 ఇంచులు. 8 ఇంచులు ఉంటది. 10 ఇంచులు అట్లా. ఒకరు 2 ఇంచులు అడ్డు పెట్టవచ్చు, ఒక 2 ఇంచులు ఇటు పెట్టచ్చు. ఓకే, నారుమడిలో అంటే మామూలుగా మనం మొలకలు అలుకుతాం, అంటే గింజలు అలుకుతాం, అప్పుడు మొలక శాతం ఎట్లా అనిపించింది? ఇబ్బంది ఏం లేదు. ఈ 341 సెగ్మెంట్ వేరే సెగ్మెంట్ కంటే మన తేజ లెక్క అనిపించింది నాకైతే. ఏం కుచ్చు రకం గానీ మొలక శాతం లా కొన్ని 341 సెగ్మెంట్ మనం పెట్టక ముందుగా కూర్చొస్తాయి నార్మల్. అట్లా లేదు. మనం వేసినాక వేరే సెగ్మెంట్ కంటే ఇది బాగుంది. వేరే సెగ్మెంట్ ఒక 10 జాలు వేసిన దాంట్లో కూర్చొచ్చినాయి, ఆడొచ్చాయి. ఇక్కడ మనకు మాత్రం కూర్చురాలే. ఇది మాత్రం బెటర్ అనిపిస్తుంది. కాయ సైజ్ మళ్ళా బాగుంది, రెడ్ గా ఉన్నది. కాయ సైజ్ లావు ఉంది, కింద క్రాప్ ఉంది. కింద నుంచి క్రాప్ అంతకుండా క్రాప్ ఉంది. కాకపోతే మన సంక్రాంతి పండుగ కాబట్టి కొంచెం 341 అంటేనే ఇంకా మనం లోకల్ భాషలో కారం పొడికి బాగా యూజ్ చేస్తాం కదా. ఈ పచ్చికాయలతో మనం కూర అనుకుంటే బాగా కారం ఉన్నాయి. వేరే వెరైటీ కంటే బాగా కారం. ఓకే, కూర అనుకోవడానికి కూడా మంచిగా సెట్ అవుతున్నాయి. ఓకే ఈ తేజ కంటే వేరే సెగ్మెంట్ కంటే కొంచెం నల్లికి సౌండ్ తట్టుకున్నట్టు అనిపించింది నాకు. నల్లి తట్టుకుందా? 8 రోజులకు ఒకసారి మందు కొట్టాం. మనం 4 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి కొడతాం. కానీ నేను 8 రోజులకు అంటే వారానికి ఒకసారి అటో ఇటో. నల్లిని కూడా తట్టుకుందా? సండే కొడితే మళ్ళీ సండే అట్లా. మంచిగా వీకెండ్ లో అయితే ప్లాన్ చేస్తున్నారు. బాగుంది. ఓకే ఓకే, అంటే నల్లిని కూడా తట్టుకుందా? పూత నల్లిని తట్టుకుందా? నల్లిని తట్టుకునే గుణం ఉన్నది. ప్లస్ మళ్ళా ఈ 341 100 సెగ్మెంట్ లకు ఎట్లా ఉంటుంది అంటే కుచ్చు వస్తుంది బాగా. అవును, మీ దాంట్లో మరి కుచ్చు రాకుండా సంవత్సరం నాకైతే కుచ్చు రాలే. కుచ్చు అనేది లేదు, బాగున్నది. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ కూడా మంచి ఆకు కూడా తేజగానే ఉంది. తెల్లదోమ సమస్య కూడా ఏం ఇప్పుడు వాతావరణానికి ఉన్నా గానీ దీనికి తట్టుకునే గుణం ఉన్నది ఈ సీడ్. తట్టుకునే సీడ్. ఓకే ఓకే, మామూలుగా పూత గిట్ల అంతా ఈ వాతావరణానికి నిలబడ్డదా? ఇప్పుడున్న ఈ సంవత్సరం వచ్చిన వాతావరణానికి అయితే బాగున్నది. ఓకే ఓకే, మామూలుగా ఒక చెట్టుకు ఎన్ని కాయలు ఉండే అవకాశం ఉందండి? కొంచెం అంటే కేజీ నుంచి 2 కేజీల దాకా కాసి 2 కేజీల వరకు ఉంటుందా? 2 కేజీల వరకు కాసి. ఓకే ఓకే, చెట్టు సైజు ఎన్ని ఫీట్లు పెరిగి ఉంటది? ఎన్ని ఫీట్లు అంటే 4 ఫీట్ల దాకా. 4 ఫీట్ల దాకా ఉంటుంది. 4 ఫీట్ల దాకా హైట్ బాగానే ఉంటది. ఓకే, ఎలాంటి మందులు మీరు పిచికారీ చేస్తుంటారు? బయోలో పోతారా లేకపోతే? బయోలో ఏం లేదు, కంపెనీ మందులే. నెల వచ్చినప్పుడు గ్రాసియానా కొట్టినాం, తర్వాత మళ్ళీ అలెక్ట్రోసిజ్మేట్ కొట్టినాం. ఇక వేరే దోమ మందులు, ఒకోరి లాంటిది. దోమ మంచి మార్చి ఒకటే రకంగా కూడా మార్చి కొడతా ఉంటారు ఒక్కొక్క టెక్నికల్ కు. ఓకే, ఫైనల్ గా అంటే తేజగానే
మంచిగానే ఉంది కదా ఈ వెరైటీ అయితే. బాగుంది. ఓకే ఓకే. అంటే మామూలుగా ఒక ఎకరానికి మీరు పెట్టిన వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎంత వచ్చే అవకాశం ఉంది మీ యొక్క అంటే ఈ సంవత్సరం ఈ ప్రకారం? వాతావరణంలో 20 క్వింటాలు చిల్లర అయితే నా ఆలోచన ప్రకారం. ఓకే బెటర్ అయినా 20 కిలోలు 20 క్వింటాలు వస్తే బెటర్. ఈ సిచ్యువేషన్ లో 20 క్వింటాలు అంటే ఇప్పుడు మార్కెట్ లో జనవరి 18 వరకు నాకు తెలిసి 15,500 అట్లా పోతుంది 341 సెగ్మెంట్. 14,000 15,000 అవుతుంది. మార్కెట్ తక్కువ ఉన్నది కానీ ఇప్పుడైతే 20 క్వింటాలు వెళ్తుంది. ఓకే. ఈ ఎకరంలో ఎలాంటి మీరు ఎరువులు వేశారు? డిఏపి గానీ ఫస్ట్ డిఏపి వేసినాం, తర్వాత 14 వేసినాం, ఓకే, తర్వాత 10-26 వేసినాం, తర్వాత మళ్ళీ 28 వేసినాం. 28 అట్లా 80 రోజులప్పుడు 28. ఓకే. తర్వాత మళ్ళీ 100 రోజులకు ఒకటి కాలుష్యం ఒకటి యూరియా వేసినాం. ఓకే. మొన్న ప్రజెంట్ ఓన్లీ ఉట్టి యూరియా వేసినాం. ఉట్టి యూరియా వేసినాం. మంచిగా చెట్టు కూడా మంచిగా గుమ్ముగా పెరిగింది, పట్ట కమ్మింది కూడా బాగా పిండి బత్తాలు ఇదిగే సుతం ఒకటి అదొకటి అట్లా మన సిఫార్సు ఎక్కువ వేసినా కూడా ఫలితం లేదు. ఇప్పుడు డిఏపి కూడా చాలా మంది బాగా వేస్తున్నారు, దాని వల్ల కూడా కొంచెం యూజ్, ఒక 20% యూజ్ ఉంటుంది, మిగతా అంటే ఫెయిల్. ఎందుకంటే మన నీళ్ళలో బాగా డిఏపి అయితే నిల్వలు ఉన్నాయి. ఓకే. మిగతా రైతులకు కూడా ఈ యొక్క 341 సెగ్మెంట్ 641 లైకో వాళ్ళైతే రిఫర్ చేయొచ్చా? ఈ 341 సెగ్మెంట్ లైకో వాళ్ళది 641 అందరు రైతులు వేసుకోవచ్చు, బాగున్నది. రైతులు వేరే సీడ్ కంటే ఈ సీడ్ వేసుకుంటే బాగా కొంచెం మెరుగు ఉంటది అన్ని రకాల కంటే. రైట్ రైట్. ఎప్పుడు ఏరే అవకాశం ఉంది? మొత్తం పండింది కదండి కాయలు కూడా. మొన్న పండగ కదా, సంక్రాంతి కదా. అవును సంక్రాంతి. ఈ 4 days లలో ఎక్కడి నుంచి వస్తారు మనకు లేవరు? అంటే మా ఊళ్ళే బయట నుంచి వెళ్ళి సింగారం ఇట్లా మల్లంపల్లి ఇట్లా అమరాబాద్. ప్రజెంట్ ఇప్పుడు సంక్రాంతి పండుగ ఎట్లున్నాయి రేట్లు కూలోళ్ళు? 250 ఇప్పుడు పండుగ 300 అవుతాయి అక్కడి నుంచి వెళ్ళి. ఒక ఎకరానికి ఎంత మంది పడే అవకాశం ఉంది ఈ 341 సెగ్మెంట్? తేజ కంటే ఎక్కువ పడతారు అంటే ఎకరానికంటే ఇప్పుడు ఒక 100 మంది దానికి 100 మంది పడతారు. మీరు మార్కెట్ కి ఎక్కడికి వెళ్తారు? వరంగల్కి వెళ్తారా, ఖమ్మం కూడా వెళ్తారా? వరంగల్ మార్కెట్ కి వెళ్తారు. ఖమ్మం కంటే నేను తేజ ఖమ్మం తీసుకెళ్ళిన. వరంగల్ మనకు స్టోర్ దొరకకుంటే ఖమ్మం స్టోర్ అక్కడ వేసిన ఖమ్మంలో వైరల్ కోల్డ్ స్టోరేజ్ లో. ఓకే అండి. ఓకే. మిగతా అంటే పోయిన సంవత్సరం పోలిస్తే ఇప్పుడు తోటల పరిస్థితి ఓకేనండి? ఓకే బాగానే ఉన్నాయి. మా తిరుమలగిరిలో అయితే బాగున్నాయి తేజాలు గానీ 341 గానీ. మీ తిరుమలగిరి మొత్తం ఈ శివార్లో, తిరుమలగిరి శివారే కదా ఇది? ఎన్ని ఎకరాలు పడే అవకాశం పడింది ఈ తోట అనేది? తిరుమలగిరిలో మొత్తం 1% ఒక రూపాయి భూమి ఉంటే 3 పావులాలు తోటలే, ఒక పావుల మందం పత్తులు ఉన్నాయి. ఓకే ఓకే. మిగతా రేఖ అనే రకం కూడా బానే ఉందా? బాగుంది. అది కూడా మంచిగా నేను ఒక 5 ప్యాకెట్లు పెట్టినా కదా ఈ సంవత్సరం. అంటే మా తెలిసిన వాళ్ళందరికీ నీళ్ళు పెట్టింది ఏంటంటే అట్లా ఒక మంచి 10 ప్యాకెట్లు అట్లా చొప్పున ఒక కిలో గిన్నెల దాకా మారుతి సెట్ కానీ ఇచ్చేసిన. ఓకే ఓకే. మీరు ఎప్పటికి కూడా మారుతి అక్కడనే తెచ్చుకుంటారా సీడ్స్ ఇట్లా? అన్నీ తీసుకుంటాం. ఓకే ఓకే. సరే, చూసారు కదా రైతు సోదరులారా, మీరు కూడా మామూలుగానైతే ఒక చెట్టుకు ముడత సమస్య కూడా అయితే లేదు, ఎందుకంటే తెల్లదోమ సమస్య ఉంటది. కానీ వీళ్ళు మంచి మంచి మందులను టైం టు టైం రాకముందుగా కొట్టుకోవడం, అచ్చినాక కూడా మంచిగా పేరున్న ఎంఎన్సీ కంపెనీలకు సంబంధించి కొట్టుకోవడం వల్ల కూడా ముడత సమస్య లేదు, అదేవిధంగా నల్లి సమస్య కూడా లేదని చెప్తున్నారు. అంటే ఉన్నది కానీ అనుగుణంగా ఈ యొక్క మందులను స్ప్రే చేయడం వల్ల కూడా నల్లిని కూడా తట్టుకుందని కూడా మనకు రైతు అయితే సతీష్ గారు చెప్తున్నారు. సో థ్యాంక్ యూ అండి, మీ సమాచారం అయితే మాకు అందించినందుకు. మీ దగ్గరికి ఎందుకు వచ్చినామంటే రైతు యొక్క అనుభవాలను మిగతా రైతులకు పంచుకోవడానికి తప్పించి మరో ఉద్దేశం ఏం లేదు. సో చూసారు కదా రైతు సోదరుల, ఈ యొక్క లైకో సీడ్స్ వారి 64 అనే రకం 341 సెగ్మెంట్, అది కూడా బాగానే ఉంది. రానున్న రోజులు అంటే ఇంకొక 3-4 రోజుల్లో కూడా పికింగ్ అయితే స్టార్ట్ చేస్తామని కూడా రైతు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇది ఇప్పటి వరకు ఉన్న కంటెంట్. మరింత మంచి కంటెంట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. చూస్తూనే ఉండండి వ్యవసాయం టీవీ. థ్యాంక్ యూ.